బ్రేకింగ్ న్యూస్ నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో హై టెన్షన్ కొనసాగుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రభుత్వ పథకాలు రాలేదంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంటి వైపు వెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. వీరిని బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇరు పార్టీల కార్యకర్తలు కర్రలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఇటు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య కూడా ఇటు ఘర్షణ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం ఈ ఘర్షణ సద్దుమణిగిందా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చాలా రోజులుగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో బాల్కొండ నియోజకవర్గంలో ఒక్కసారిగా అగ్గిరా చేస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ పథకాలపై ఇప్పటి వరకు ఎక్కడ కూడా పథకాలు అమలు కాలేదు, ప్రజల్లోకి వెళ్ళలేదు అని కోణంలో చాలా సార్లు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డితో పాటు బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ఇద్దరు కూడా సవాల్ విసారు. ఆ పథకాలు ఎక్కడ అమలు అవుతలేవో ఒకసారి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ బాధితులు తీసుకుంటండి, ఒకవేళ పథకాలు అమలు అవుతున్న నేపథ్యంలో ఎవరైతే లబ్ధిదారులున్నారో వాళ్ళని తీసుకొని మేము వస్తాము, ప్రతి సవాళ్లకు చర్చకు దారితీసిన నేపథ్యంలో చర్చకు రావాలంటూ సవాల్ ఇస్తారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన బాల్కొండ వేల్పూర్కి సంబంధించిన మూర్తాడు నాయకులంతా కూడా ఇటు సునీల్ రెడ్డి నేతృత్వంలో అందరూ కూడా బయలుదేరడం జరిగింది. అటు గాంధీ విగ్రహం సాక్షిగా ఇదంతా చర్చ మొదలు పెడదామని చెప్పి మాట్లాడుకున్నారు. కానీ ప్రశాంత్ రెడ్డి ఇక్కడ లోకల్ లేడు, హైదరాబాద్ లో ఉన్నాడు. తనకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో నాయకులంతా కూడా ప్రశాంత్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నారు. అయితే ప్రశాంత్ రెడ్డి ఇంటికి సంబంధించిన వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో చర్చకు రావాలన్న నేపథ్యంలో ఒకసారిగా గందరగోళం చోటు చేసుకుంది. ఒకసారిగా కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఒకసారిగా స్వల్ప దాడులకు పాల్పడ్డారని చెప్పి దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. 144 సెక్షన్ నిన్న నుంచి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఒకసారిగా గుంపుగా రావడంతో ఒకసారిగా ప్రతి సవాళ్ళ మధ్య ఒకసారిగా స్వల్ప దాడులు చోటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ నుంచి అందరినీ కూడా చెదరగొట్టారు. ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన గూండాలు మాపై దాడి చేశారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొద్ది మందికి ఇప్పటికే కొన్ని గాయాలయ్యాయి. అలాగే స్టేట్ గల్ఫ్ సంబంధించిన ఏదైతే గల్ఫ్ సెల్ సంబంధించిన ఒక సభ్యుడికి తీవ్ర గాయాలయ్యాయి. దానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ప్రస్తుతానికి అయితే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తర్వాత విడుదల చేశారు. కానీ ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ప్రతి సవాళ్ళ నేపథ్యంలో బాల్కొండ వేల్పూర్ లో ఒకసారిగా రాజకీయం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ సంబంధించిన నాయకుల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు కూడా రంగప్రవేశం చేసి ఇక్కడ అందరినీ కూడా చెదరగొట్టారు. ప్రస్తుతానికి అయితే నిలకడగా ఉంది పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, పథకాలు అమలు అవుతున్నాయి, అమలుకి ఎక్కడ అవుతలేవో ఒకసారి ప్రశాంత్ రెడ్డి మరోసారి ఎప్పుడైనా సరే సవాళ్ళు విసురుతాం, ఖచ్చితంగా రావాలి. ఒకవేళ పథకాలు అమలు అవుతలేవంటే మాత్రం సహించలేదు, దాడులు మాత్రం సహించేది లేదని చెప్పి కూడా సవాల్ విస్తారు. మరోసారి ఏదైతే చర్చకు రావాలని చెప్పి కూడా సవాల్ విస్తారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లో ఇటు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య అయితే ఘర్షణ చోటు చేసుకుంది. ఇటు కాంగ్రెస్ ఇచ్చే పథకాలు మా వరకు రావట్లేదు అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే ప్లకార్డులు పట్టుకొని ఇటు ప్రదర్శన చేస్తూ ఉంటే ఇద్దరి మధ్య కూడా ఇటు వాగ్వాదం చోటు చేసుకుంది.